దౌలతాబాద్ మండల పరిషత్ పాఠశాలలో ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో భాగంగా 40 లక్షల రూపాయల వ్యయంతో 3 తరగతి గదులను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ దేవరపాస్లాబాద్ పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా అనే ట్రస్ట్ వారు ఫ్రీడమ్ త్రో ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ద్వారా సుమారు 40 లక్షల వ్యయంతో 3 తరగతి గదులు, ఫర్నిచర్ కి సంబంధించి 24 బెంచీలు, ట్యూబ్లైట్స్, ఫ్యాన్లు, తరగతి గది గోడలపైన రంగురంగు రాతలతో చార్టులు మాదిరి ఏర్పాటు చేశారు. బాలురు బాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు, వంటగది నిర్మించారు. ఆ సంస్థ ప్రతినిధులు ఈ నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ప్రతి పల్లెల్లో కూడా ఉన్నత చదువులు చదివి తమ గ్రామాలను పట్టణాలుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించామన్నారు. ఈ ప్రారంభోత్సవం అర్పిరాల సుస్మిత ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోడి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల పరిస్థితి ఎట్లా ఉన్నది, మా నాయకుల పరిస్థితి ఎట్లా ఉన్నది, మరి మన నాయకులు అందరూ ఉన్నారు, మరి దీన్ని పట్టించుకునే నాతుల్ని అందరం నిజమే. దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నాయి. ఇట్లా అన్నప్పుడు గవర్నమెంట్ పెద్దలు చాలామంది చెప్తారు, ముందు ఇవన్నీ చేసుకోకుండా విద్య వైద్యం కొరకు ప్రభుత్వాలు ఎక్కువ చేయాలని చెప్పి మేధావులు చెప్తారు. మనం విడిచిపెట్టి ఓట్ల కొరకు ఓట్ల రాజకీయాలు ఉంటాయి, అవిటెంబడి పడి ఈ వ్యవస్థలను విడిచిపెడుతున్నారు. మరి స్వచ్ఛంద సంస్థలని చూసైనా ప్రభుత్వాలు నేర్చుకునాలి. మరి మా వెంకటరామ గారికి చెప్తామన్నా, మరి బిల్డింగ్ ఫోటోలు ఇవన్నీ తీసుకొని మనం ఒకసారి రేవంత్ రెడ్డి గారు దగ్గరకు పోయి ఈ పరిస్థితి అంతా చెప్తామంటే ఆయన అర్థం చేసుకొని మరి తప్పకుండా మనకు కాంపౌండ్ వాళ్ళు అడిగినాడు. మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అయితే సార్ చెప్పినాడు, ఇంకెక్కడన్నా ఏ ఊర్లన్నా ఇంకొక బిల్డింగ్ స్కూల్కి అవుతుంది కదా అని చెప్పినాడు. మరి అట్లా కాంపౌండ్ వాళ్ళన్నా కనీసం మనం చేద్దాం. ఆ మిగతా పెండింగ్ ఉన్నాయి, తప్పకుండా ఇప్పుడు అవకాశం ఉండదు, మనం ఎంబడి పడితే అవుతుంది. మరి రాజు సార్లకు గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది అని చెప్పి మనం చేస్తూ మరి అదే మాత్రం మాట ఇస్తున్నా. ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, వాళ్ళు అందుబాటు లేకున్నా కూడా వాళ్ళ సోదరులు తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జ్ చూసుకుంటారు. వారితో మాట్లాడి దీనికి కవచం అంటే దీనికి ఎంతైనా ఖర్చు కాకోకో ఆ కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేపిస్తారని చెప్పి ఈ ముఖ్యంగా ఈ సభాపతిని హామీస్తూ తెలియజేస్తున్నారు. మరి కుప్పగిరి చంద్రకళ నేను పోయినసారి ఎంపీటీసీగా వైసీపీ ఉన్నా, అప్పటి నుంచి ప్రయత్నం చేసాడు, కాలేదు. అన్ని పెచ్చులు పడి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడికి రాష్ట్ర గారు కూడా పోయేటప్పుడు అక్కడికి వెళ్ళి చూసిపోతామన్నారు. మరి మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తామంటే అక్కడ మా వాళ్ళు అందరూ ఉన్నారు, మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ చూపిస్తారు. చూసి మరి అక్కడ కూడా ఇటువంటి బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని చెప్పి మేడం గారితో బృందానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై హింద్. కోరుకుంటాను, కాకపోతే బదిలీపోయి వెళ్ళినారు. మరి సమస్యలు ఎంత చెప్పినా తక్కువనే మేడం, ఎందుకంటే మరి మా పరిస్థితి అయితే మరి ఎక్కడైనా టౌన్లో ఆపైనా మీరు ఈ మండలాన్ని దత్తత తీసుకుంటే మీకు ఈ మండలం రుణపడి ఉంటుంది మేడం. ఎందుకంటే చాలా పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాడు, స్కూల్కి వస్తే ఇల్లు గుర్తుకు రాదు, క్లాస్ రూమ్లు ఉంటే బయటికి వెళ్ళాలనిపించదు. ఇట్లాంటి వాతావరణంలో తరగతి గదులు కనుక ఉంటే పిల్లలంతా మరి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. మా మండలాన్ని దత్తత తీసుకోవాలని మరీ కోరుతున్నాము. ఆ మాట ఇస్తే మీ మండలం అంతా కూడా సంతృప్తి ఉండదు. ఒక్కటి సాధ్యమైనంత వరకు మరి మా సీఎం గారికి చెప్పి మిమ్మల్ని తప్పకుండా మీ సేవల్ని సార్కి చెప్పి ఒకసారి కలిసి ఏర్పాటు చేస్తాం. మరి అది మీరు అనుమతిస్తే మీ వ్యవస్థ ఎట్లా ఉంటుందో తెలియదు, తప్పకుండా ఆ పని అయితే చేస్తాం మేడం. ఒకసారి సార్ వాళ్ళతో కల్పిస్తాం. మా మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నా. అది ఇక్కడనే మీరు మాటిస్తే నాకు సంతోషం కలుగుతుంది మేడం. థ్యాంక్ యూ.
హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.